వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీజ శెట్టి ఛానల్. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఊర్లో మణిదీప వర్ణన పూజ చేస్తున్నారనమాట. ఎందుకంటే వరలక్ష్మి శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం అప్పుడు వరలక్ష్మి వ్రతం ఎంత స్పెషలో ఇక్కడ కూడా వాళ్ళు ఒక శుక్రవారం చూస్ చేసుకొని లాస్ట్ శుక్రవారం ఇలా చేసినారనమాట. చూడండి, ఇంకా అందరూ మంచిగా పుట్టబొమ్మలాగా రెడీ అయిపోయి మంచిగా సాంప్రదాయంగా రెడీ అయిపోయి అమ్మవారిది మణిదీప వర్ణన పూజ చేసినారనమాట. చాలా బాగుండే. ఇంకా ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. 9 రకాల పూలు, 33 పూలు కావాలంట. 9 రకాలు 33 పూలతోని అలంకరించినారనమాట. తిను అయితే మా అత్త, ఇంకా మా పిన్ని ఈమె మా పిన్ని గైస్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఇట్లా అందరూ కూర్చొని మంచిగా చేసేసారనమాట. ఇలా అందరు కూర్చొని మంచిగా పూజ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తిను మా పెద్దమ్మ ఇంకా అందరు కూర్చున్నారు. చాలా బాగుండే గైస్. ఇంకా 39 పువ్వులు 9 రకాలన్నమాట. 33 పువ్వులు 9 రకాలన్నమాట. మా పిన్నికి మందారాలు అవి ఇవి దొరికినాయి. ఇంకా వీళ్ళిద్దరు అత్తలు అవుతారు, పిన్నిలు అవుతారు. ఇంకా అలా అందరు కూర్చున్నారు. ఇంకా ముందు మా పెద్ద అత్తయ్య కూడా కూర్చున్నారు. ఇంకా అందరు కూర్చొని ఇంకా చేస్తున్నారనమాట పూజ. ఇలా మా పిన్నిది ఇంకా చూసాం, మా పిన్నిది లాస్ట్కి చూసా గైస్, మా పిన్ని ఎలా డెకరేట్ చేశారో. ఇక్కడైతే అమ్మవారిని చూడండి, మణిదీప వర్ణల మనం ఏవైతే చదువుతాం కదా అవి స్లోగన్స్, అందులో ఏవేవైతే ఉంటాయో కమలాలు అట్లా ప్రతిదీ వాళ్ళు మంచిగా చేసి అలంకరించారు. చాలా బాగుండే అనమాట. ఇంకా అమ్మవారి పాదాలు కూడా మీరు కూడా దర్శించుకోవాలని నా ఈ వీడియో అనమాట. ఇంకా మా పిన్ని ఎలా అలంకరించారో చూపిస్తాను. ఇది అయితే ఫైనల్గా చూడండి మా పిన్ని అమ్మవారు ఎలా అలంకరించిందో. మొత్తము ముద్ద మందారాలతోన ఇంకా కాయిన్స్తోన చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు. చూసేసండి. మా పిన్ని అయితే ఈ వీడియో మంచిగా వచ్చిందనమాట. మంచిగా అయిపోయింది మణిదీప వర్ణన పూజ. సో మీరు కూడా చూడాలని ఈ వీడియో అనమాట. మా పిన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా మా పిన్ని వాళ్ళ ఊర్లో మణిదీప వర్ణన పూజ అయితే అయిపోయింది. మీరు కూడా చూడాలి అండ్ మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కన్యకా పరమేశ్వరి టెంపుల్లో అనమాట ఇది. మీరు కూడా దర్శనం చేసుకోవాలని నా ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.